అయిపోయిందో మరుసటి రోజు మొదలు పెట్టి ఏమి పరిశుభ్రంగా లేదు. వర్క్ జరుగుతుంది, వర్క్ చేయడం ఊరి ఆలోచన చేయడాలు వేరే మార్చేస్తాను. ఆపరేషన్లకు పేదవాడు మన ఆపరేషన్ ఇంపార్టెంట్. ఎక్కడ పెట్టాను ఇప్పుడు పుస్తకాలు ఎంతమంది అవసరం బాబుకు మన ఇదే థియేటర్ పిల్లలు ఉన్నారు కాబట్టి థియేటర్ కూడా ఆపరేషన్ టైమింగ్ పెట్టుకుంటే మీరు సరిపోతుంది. టైమింగ్ పెట్టుకోవాలి, పుల్ చేసుకొని ఎక్కడ ఖాళీ ఎక్కడ అంతా రెడీగా ఉంది సిస్టమ్. అవి పైన కాంప్లెక్స్ ఎంతో చేస్తారు, గైనింగ్ చేస్తున్నారు, చెప్తారు వస్తారు, ఓపెన్ చూపించుకుంటారు, ఆపరేషన్ చేస్తాము వాటికి వెళ్ళిపోవాలి వస్తారు. సాయంత్రం అనేది కరెక్ట్ కాదు. డేట్ ఇస్తే డేట్కి వస్తారు. వచ్చినప్పుడు ఈ కాంట్రాక్టర్ 5 నెలల పొద్దున రావడం లేదని చెప్పింటే ఇప్పుడు మన పద్ధతుల్లో వాడు కొంత వచ్చి మొదలుపెట్టినాడు. మన కంటి ఆపరేషన్స్ ఏమీ జరగడం లేదు. దాదాపు 3 నెలలు అయిపోయింది. ఇక్కడ కంటి ఆసుపత్రిని ఏమీ చేయడం లేదు. డాక్టర్లు కానీ ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు. పేపర్లో వచ్చింది ఉన్నాడు. నేను ఇప్పుడు ఆసుపత్రికి వచ్చినాను, అలా క్లినిక్ చూద్దామంటే క్లినిక్లో వాళ్ళకు అవసరం ఇక్కడ పెట్టాలంటే ఎట్లా మరి దీన్ని ఇప్పుడు నేను పాత కంటి ఆసుపత్రి ఉండేదని ఉత్పన్నం పెట్టి కాంట్రాక్టర్ను పని చేయించమంటాం. మళ్ళీ వాడు వస్తే డబ్బులు ఇప్పిద్దాం. మన అవసరాల కోసం మనం చేసుకున్నాము. వాడు ఖర్చు పెట్టిన డబ్బులు ఏమున్నాం వాడి కూడా మనం చేయగలం. వాడు ఎప్పుడో వచ్చేంత వరకు ఉంటే మనకి ఇక్కడ ఇబ్బంది కదా. దాన్ని చేయిస్తానని అనుకుంటాను. చేయిస్తే ఇంత డబ్బులు అయింది అయింది ఖర్చు అయింది బాబు మనకి డబ్బులు ఇచ్చామని చెప్తాం. ఆ రమ్మని వాటితో ఎస్టిమేట్ అయ్యి మనం ఎంత అవుతుందో చూసి వాళ్ళ ఎస్టిమేట్లోని డబ్బులే మనకి ఏమన్నా చాలు. మనకు 10,000 5,000 పట్టడం నష్టం వచ్చినా మనమే పెట్టుకున్నాం. రైట్ చెప్పారు. సీగారు పొద్దున్నూరు హాస్పిటల్లో కాంట్రాక్టర్ 5 నెలలు 6 నెలలు అయిపోయింది. ఇంతవరకు రాలేదు. మీతో 2-3 సార్లు చెప్పినాను. ఏంటి పరిస్థితి ఇది? ఏం చేసినాడు? పని చేయాలి కదా. ఏ పని అయినా వాడికి ఇచ్చిన పని చేయాలి కదా. రాకుండా ఉంటే ఎట్లా? వాడు కొంత పని వచ్చి మొదలుపెట్టిపోయినాడు. మాకు ఐ ఆసుపత్రి అంతా క్లోజ్ అయిపోయింది. పేపర్లలో వస్తుంది రోజు కంటి ఆసుపత్రి ఆపరేషన్లు జరగడం లేదని. వాడిని కంట్రోల్లోనే వాళ్ళని కాంట్రాక్టర్గా వేయించి పని చేయించండి. ఏంటి మా పరిస్థితి? ఇది పబ్లిక్ ప్రజల పరిస్థితి. ఇక్కడ ఎన్నిసార్లు పంపించినా మీతో ఇప్పుడు 2-3 సార్లు మాట్లాడినా నేను. ఏం ప్రోగ్రెస్ లేదు.
వాడు పని చేస్తాడో మానుకొని పోతాడో చూడ, వేరే వాళ్ళ టెండర్ వేసుకుంటే మాకు పని అవసరం, వాడు కాంట్రాక్టర్ ఎవరికి వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. మళ్ళా చేయండి నాకు ఫోన్, మీరు కాంట్రాక్ట్ చేయకపోయింది నా విషయం. ఆయుష్ నమస్తే, ఎక్కడ ఉన్నారా మీరు? సాయంత్రం ఇక్కడికి రా. ఈ మామూలుగా రెగ్యులర్ కాంట్రాక్టర్ చేయడు. మాకు ఐ ఆసుపత్రి నిలబడిపోయింది, ఆపరేషన్ నిలబడిపోయినాయి, రోజు గోపి నిలబడిపోయింది. నువ్వు వస్తే వేరే కాంట్రాక్టర్ని పెట్టి పని చూపిస్తావు, పని వాళ్ళతో డబ్బులు ఇప్పిస్తూ మాకు అర్జెంట్, అది వారం రోజుల్లో కంప్లీట్ కావాలి మాకు. నువ్వు రా, ఇక్కడే కాంట్రాక్టర్ ఎవరో ఉన్నాయంట కదా, ఆయుష్పతి. నువ్వు రా, ఇక్కడికి ఎవరో పొందుతున్న కాంట్రాక్టర్లు పిలిపిస్తారా ఎవరినొకరిని. ఆ ఎస్టిమేట్ ఎంత డబ్బు ఉందో అంత డబ్బులు ఇప్పిస్తే సరిపోతుంది. నువ్వు రా, సాయంత్రం రా, నేను మాట్లాడతా. దాంట్లో మీరు మీటింగ్ ఇప్పుడు పేపర్లలో కంటి ఆసుపత్రి ఆపరేషన్లు జరగడం లేదని పేపర్లో వచ్చింది. ఆ పేపర్లో వచ్చిన దాని మీద చూసి ఎందుకు కారణం ఏమిటంటే ఆ ఆపరేషన్లు చేసేది ఓపీ చూసేది అది కొంచెం ఆధునీకరించాలనే పద్ధతి దాని మీద టెండర్లు జరిగినాయి. ఆ ఆధునీకరణలో భాగంగా కొంత పని జరుగుతూ ఉంది కాబట్టి కాంట్రాక్టర్లు స్లోగా పనిచేస్తున్నారు కాబట్టి అది చాలా రోజులు పట్టేదానికి అవకాశం ఉంది. అందువల్ల మేము ఏం చేసినామంటే ఇక్కడ లోకల్గా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేసి ఒక వారం 10 రోజులలో దాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో మేము కలెక్టర్ గారు మాట్లాడుకున్నాము. రేపటి నుంచి అక్కడ పని మొదలవుతుంది. ఆ చేసిన పనికి ఎంత ఖర్చు అవుతుందో మెయిన్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఈ సబ్ కాంట్రాక్టర్కి ఆ డబ్బులు ఇచ్చి అతి త్వరలో ఒక వారం 10 రోజులు ఎంత సమయం పడుతుందో మాట్లాడలే వాళ్ళతో కూడా, కాంట్రాక్టర్తో మాట్లాడిన తర్వాత 10 రోజుల లోపల దాన్ని తయారు చేసి కంటి ఆసుపత్రులు ఓపీ అక్కడనే ఉంటుంది. అంతకుముందు ఓపీ ఆపరేషన్లు థియేటరు అక్కడనే ఏర్పాటు చేసేదానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. అది త్వరలోనే దాన్ని ప్రారంభిస్తాం. కాంపౌండ్ వాళ్ళ కొరత కూడా ఉంది కాబట్టి ఆ కొరతను ఫుల్ఫిల్ చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ అయిపోతేనే పూర్తి స్థాయిలో పొద్దుటూరికి సంబంధించిన సిస్టర్స్, కాంపౌండర్స్ మొత్తం స్టాఫ్నంతా ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్లందరికీ మేము ఈరోజు ఇక్కడ ఆసుపత్రి పరిస్థితులు మెరుగుపరచండి, ఓపీని పెంచాలా, వచ్చిన ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యాన్ని అందించమని చెప్పడం కూడా జరుగుతుంది. అందుకు అధికారులు కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కానీ మళ్ళీ రేపు నెల ఫస్ట్ వీక్లో కలెక్టర్ గారు మేమందరం మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఆసుపత్రి పనులన్నీ ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చేయడం జరుగుతుంది. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.